హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. మనం సరాసరి టాపిక్ లకు వెళ్ళిపోదాం. ఆస్తుల కోసం వ్యక్తుల మధ్య జరిగే యుద్ధాలు కొద్ది రోజుల్లో ముగుస్తాయి. అలాగే భూమి లేదా సముద్ర ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాలు కొన్నేళ్లలో ముగుస్తాయి. కానీ అదే మతం కోసం జరిగే యుద్ధాలకు అంతం ఉండదని మనం చూస్తూనే ఉన్నాం. కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆ మతపరమైన కోణం ఏంటి? యూదులు అరబ్ ముస్లింల మధ్య ఉన్న విభేదాలకు అసలు కారణం ఏమిటి? జుడాయిజం, ఇస్లాం, క్రైస్తవం ఈ మూడు మతాలు అనుసరించేవారు కేవలం ఒకే మూలం నుంచి వచ్చారని మీకెంతమందికి తెలుసు? ఒకే తండ్రి సంతానమైన వారు ఎందుకు పరస్పరం పోరాడుతున్నారు? అబ్రాహిం రిలీజియన్స్ అంటే ఏంటి? ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య ఉన్న గొడవను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే 100 ఏళ్లు కాదు, 1000 ఏళ్లు కాదు, సుమారుగా 4000 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. ఈ వీడియోలో ఆ 4000 ఇయర్స్ చరిత్రను ట్రేస్ చేస్తూ ఒక సాధారణ వ్యక్తికి సులభంగా అర్థమయ్యే విధంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ వివాదాన్ని క్లియర్ గా వివరిస్తాను. పాయింట్ కి వస్తే, మిడిల్ ఈస్ట్ లో ఉన్న దాదాపు 22,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తారంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ అంటారు. గ్రీన్ కలర్ లో కనిపించే ప్రాంతం పాలస్తీన్, మధ్యలో ఉన్న రెడ్ కలర్ ప్రాంతం జెరూసలం. ఈ జెరూసలంలోనే అల్ అక్సా కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్ గోల్డ్ కలర్ లో కనిపించే మసీద్, డోమ్ ఆఫ్ ది రాక్, ఇది ముస్లిం కు ఎంతో పవిత్రం. ఎందుకంటే తమ ప్రవక్త మొహమ్మద్ గారు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్లారని వారు నమ్ముతారు. అదే కాంపౌండ్ ఉన్న మరో మసీద్, అల్ అక్సా మసీద్, ఇది కూడా ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలం. ఈ కాంపౌండ్ లోకి నాన్ ముస్లింలకు ప్రవేశం ఉండదు. యూదులకు కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. యూదులు ప్రార్థన చేసే స్థలం కాంపౌండ్ బయట ఉన్న వెస్ట్రన్ వాల్, ఇది వారికి పవిత్రమైన ప్రదేశం. ఇది అలక్సా కాంపౌండ్ గురించి డీటెయిల్ సమాచారం. ఇంకా జెరూసలం క్రైస్తవులకు కూడా పవిత్రమైన నగరం, ఎందుకంటే ఇక్కడే చర్చ్ ఆఫ్ ది హోలీ సెల్వర్ప్ ఉంది. ఈ చర్చ్ లోని యేసుక్రీస్తుని క్రూసిఫై చేశారు, అంటే సెల్వపై వేయడం జరిగిందని విశ్వసిస్తారు. క్రైస్తవుల విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం, లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు నేరుగా యూదులు మరియు ముస్లిం మధ్యలో ఉన్న అసలు సమస్య ఏంటో చూద్దాం. ఈ అలక్సా కాంపౌండ్ గురించి యూదులు ఏమని నమ్ముతారంటే, క్రీస్తు శతకం 685కు ముందుగా ఇక్కడ ఒక యూదుల దేవాలయం అంటే టెంపుల్ ఉండేది అని భావిస్తారు. ఆ దేవాలయాన్ని అప్పటి ఇస్లామిక్ పాలకులు కూల్చివేసి దాని స్థానంలో అల్ అక్సా మసీదును నిర్మించారని వారి నమ్మకం. ఇప్పుడు యూదుల ప్రార్థన చేసే వెస్ట్ వాల్ అనేది ఆ పురాతన టెంపుల్ మౌంట్ మిగిలిన చివరి గోడ. అందుకే ఆ గోడను పవిత్రంగా పూజిస్తున్నారు. ఇక ముస్లింలు ఏమని నమ్ముతారంటే, ఇక్కడ ఎప్పుడు యూదుల టెంపుల్ లేదని, అది అసలైన మసీద్ ప్రాంతం అని, అల్-అక్సా మసీద్ పవిత్ర స్థలం అని విశ్వసిస్తారు. అందువలన యూదులు మరియు ముస్లింల మధ్య ఉన్న గొడవకు ముఖ్యమైన కారణాలు ఇవి. అల్-అక్సా కాంపౌండ్ ఎవరిది, జెరూసలం ఎవరిది, అండ్ ఇజ్రాయెల్ అనే దేశం ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆల్మోస్ట్ 9700 ఇయర్స్ చరిత్రలోకి వెళ్ళాలి. మతపరమైన కథనాల ప్రకారం దేవుడు ఆడమ్ అనే మొదటి మనిషిని సృష్టించాడు అని చెబుతున్నారు. ఆయన మొదటి ప్రవక్తగా కూడా పరిగణిస్తారు. ఆ తర్వాత కాలక్రమంలో దేవుడు మరెన్నో ప్రవక్తలను భూమిపై పంపాడని విశ్వాసం ఉంది. ఆడమ్, ఈనోక్, నోవా వంటి ప్రవక్తల పేర్లు ముస్లింలు నమ్మే ఖురాన్లో, యూదులు నమ్మే తోరాలో, క్రైస్తవులు నమ్మే బైబిల్లో కూడా కనిపిస్తాయి. దీని అర్థం ఈ మూడు మతాల మూలం ఒకటే అని భావన. దేవుడు ఒకరే, అయితే ఆయన్ను పిలిచే పేర్లు మాత్రం మారుతున్నాయి. యూదులు ఆయన్ను యెహోవా అంటారు, ముస్లింలు అల్లా అంటారు, క్రైస్తవుల్లో కొందరు యేసుక్రీస్తును దేవుని లేదా దేవుని యొక్క బిడ్డగా భావిస్తారు. ఈ మూడు మతాలు ఎలా ఏర్పడాయి అనేది అర్థం చేసుకోవాలంటే ఒక కీలక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి పేరు అబ్రహాం. ముస్లింలు ఈయన్ను ఇబ్రహీం అని పిలుస్తారు. క్రీస్తు పూర్వం సుమారు 1813 ప్రాంతంలో అబ్రహాంను దేవుడు ఎన్నుకున్నాడని మతపరమైన విశ్వాసం చెబుతుంది. దేవుడు మరియు అబ్రహాం మధ్య ఒక కోవనెంట్ అంటే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం అబ్రహాం అనేక జాతుల తండ్రిగా మారుతాడని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఆయన సంతానం నివసించేందుకు ఒక భూమిని గిఫ్ట్ గా దేవుడు ఇచ్చాడు అని నమ్మకం. ప్రస్తుత కాలంలో ఆ భూమిని ఇజ్రాయెల్ గా గుర్తిస్తారు. అందుకే ఇజ్రాయలీస్ ఆర్ ప్రామిస్డ్ ల్యాండ్ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ మనం యూదుల కథని మాత్రమే చూస్తున్నాం, ఎందుకంటే ఆ కాలంలో ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇంకా ఏర్పడలేదు. మతపరమైన లోతులోకి వెళ్లకుండా కేవలం పెద్ద దృశ్యాన్ని సులభంగా అర్థమయ్యేలా చూస్తున్నాం. సో క్రీస్తు పూర్వం
1766 ప్రాంతంలో అబ్రహంకు ఇద్దరు కుమారులు పుట్టారు. సారా ద్వారా పుట్టిన మొదటి కుమారుడు ఇసాక్, హజార్ ద్వారా పుట్టిన రెండో కుమారుడు ఇస్మాయిల్. ఈ ఇద్దరు పేర్లు చాలా ముఖ్యమైనవి. ఇసాక్ వంశం నుంచి జుడాయిజం మరియు క్రైస్తవ మతాలు పుట్టాయి. అండ్ ఇస్మాయిల్ వంశం నుండి ఇస్లాం మతం వచ్చిందని విశ్వసిస్తారు. ఇప్పుడు ఇసాక్ వంశం గురించి చూస్తే, ఇసాక్కు జేకబ్ మరియు యూసుఫ్ అనే సంతానం ఉంది. ఇస్లాంలో వీరిని జేకబ్ ను యాకూబ్ అని, జోసెఫ్ ను యూసుఫ్ అని పిలుస్తారు. వీరిని కూడా ప్రవక్తలుగానే భావిస్తారు. కాగా జేకబ్ కు 12 మంది కుమారులు. ఈ 12 మంది 12 తెగలుగా అంటే ట్రైబ్స్ గా విభజించి తమ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. జేకబ్ కు మరో పేరు ఇజ్రాయెల్, అందుకే అతని సంతానాన్ని ఇజ్రాయిలీట్స్ అని పిలుస్తారు. ఇక జేకబ్ యొక్క 12 తెగలు ఈజిప్ట్, సిరియా, ఇరాక్, ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఆ కాలంలో వీరు అనేక దేవుళ్లను ఆరాధించేవారు. ఈ ప్రజలకు ఒకే విశ్వాసం కిందకు ఏకీకృతం చేయడానికి క్రీస్తు పూర్వం సుమారు 1280 ప్రాంతంలోనే దేవుడు మోసెస్ అనే వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకున్నాడని మతపరమైన కథనం చెబుతుంది. మోసెస్ జుడాయిజంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన దేవుడి నుండి 10 కమాండ్మెంట్స్ పొందారని విశ్వసిస్తారు. అలాగే ఈజిప్ట్ లో బానిసలుగా ఉన్న ఇజ్రాయలైట్స్ ను బయటకు తీసుకొని ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రాంతానికి తీసుకువచ్చిన నాయకుడుగా ఆయనను భావిస్తారు. ప్రజల్లో దేవుడు ఒకరే అనే సందేశాన్ని ఈయన ప్రచారం చేశారు. ముందే చెప్పినట్లు ఇజ్రాయలైట్స్ వేర్వేరు తెగలుగా ఉన్నారు. క్రీస్తు పూర్వం సుమారు 970 ప్రాంతంలో సౌల్, డేవిడ్, సొలొమాన్ అనే ముగ్గురు రాజులు ఈ తెగలన్నింటినీ ఏకం చేసి ఒక యునైటెడ్ కింగ్డమ్ ను స్థాపించారు. అదే కాలంలో రాజు సొలొమన్ జెరూసలంలో ఫస్ట్ టెంపుల్ ఆఫ్ మౌంట్ మోరాను అప్పటి జెరూసలంలో కట్టించారు. ఈ టెంపుల్ నే టెంపుల్ ఆఫ్ మౌంట్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచే జుడాయిజం ఆచరణలు స్పష్టంగా ట్రేస్ చేయవచ్చు. సొలొమన్ మరణం తర్వాత సుమారు క్రీస్తు పూర్వం 930 ప్రాంతంలో ఆ రాజ్యం మళ్లీ 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర భాగం కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, దక్షిణ భాగం కింగ్డమ్ ఆఫ్ జుడాగా. సో ఇప్పటి వరకు ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ ప్రాంతంలో నివసించే ఇజ్రాయలైట్లను 2 రాజ్యాలుగా విడిపోయిన ఒకే దేవుణ్ణి నమ్మడం కొనసాగించారు. ఒక దేవుణ్ణి నమ్మే విశ్వాసాన్ని మోనోయితిజం అంటారు. వారి ప్రార్థనల కోసం టెంపుల్ మౌంట్ కూడా ఉంది. కానీ రాజకీయంగా వారు ఒకటిగా లేకుండా వేరు వేరు గ్రూపులుగా ఉన్నారు. కాగా క్రీస్తు పూర్వం 772 ప్రాంతంలో 3వ శక్తి రంగంలోకి వచ్చింది. అది అసీరియన్ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం అప్పట్లో ప్రస్తుత ఇరాక్, సిరియా, ఇరాన్ ప్రాంతాలను కలిగి ఉండేది. అసీరియన్ సామ్రాజ్యం ఉత్తర ఇజ్రాయెల్ పై దాడి చేసి అక్కడ 10 తెగల వారిని ఓడించి ఆ తెగల ప్రజలను తమ ప్రాంతం నుంచి వెళ్లగొట్టింది. దీనికి ఒక ప్రధాన కారణం వారి విశ్వాసాల్లో తేడా. అసీరియన్ ప్రజలు అనేక దేవుళ్లను నమ్మే పొలీథిస్టులు, కానీ ఇజ్రాయెలైట్లు మాత్రం ఒకే దేవుణ్ణి నమ్మేవారు. ఈ భిన్నత్వాల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్లోని యూదులు చాలా మంది వేరువేరు ప్రాంతాలకు చెదిరిపోయారు. కాగా క్రీస్తు పూర్వం 587లో బాబిలోనియన్ సామ్రాజ్యం ఇజ్రాయెల్ ను ఆక్రమించి రాజు సొలొమన్ నిర్మించిన టెంపుల్ మౌంట్ ని కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 516లో పర్షియన్ రాజు సైరస్ ది గ్రేట్ బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని ఓడించి ఇజ్రాయెల్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఆయన కొంత లిబరల్ విధానాలు అనుసరించడంతో టెంపుల్ ను మళ్లీ నిర్మించేందుకు అనుమతించాడు. విదేశాలకు వెళ్లిన యూదులు తిరిగి తమ భూమికి ఆహ్వానించాడు. కానీ క్రీస్తు పూర్వం 329లో గ్రీక్ రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియన్ రాజును ఓడించి ఇజ్రాయెల్ ను తన ఆధీనం చేసుకున్నాడు. కాగా అతను యూదులతో, మీరు నాకు విధేయులుగా ఉండండి, పన్నులు చెల్లించండి, నేను మీపై హింస చేయను అని చెప్పాడు. క్రీస్తు పూర్వం సుమారు 246 ప్రాంతంలో యూదులు ఇజ్రాయెల్ లో బలంగా స్థిరపడ్డారు. అదే సమయంలో వారు తోరా అనే ధార్మిక గ్రంథాన్ని సమగ్రంగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అలెగ్జాండర్ మరణం తర్వాత క్రీస్తు పూర్వం 164 ప్రాంతంలో ఇజ్రాయెల్ సెల్యూడిస్ సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్ళింది. ఈ సెల్యూడిస్ పాలకులు గ్రీక్ దేవుళ్లను నమ్మేవారు. అందువలన జుడాయిజాన్ని ఒక థ్రెట్ గా భావించారు. యూదుల మతాచారాలు నిషేధించారు, వారిని హింసించారు. అంతేకాదు సెకండ్ టెంపుల్ ని కూడా గ్రీక్ దేవుడు జూస్ కు అంకితం చేశారు.
తర్వాత క్రీస్తు పూర్వం 66 ప్రాంతంలో రోమన్ సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. రోమన్లు జెరూసలంలో యోధులపై అణచివేత ప్రారంభించారు. ఇది మతపరమైన కారణాలు కంటే వారిని నియంత్రించాలని రాజకీయ ఉద్దేశంతో జరిగింది. ఈ అణచివేతకు వ్యతిరేకంగా యోధులు తిరుగుబాటు చేశారు. దీనికి ప్రతీకగా రోమన్ సైన్యం తీవ్రమైన చర్యలు తీసుకుంది. లక్షల సంఖ్యలో యోధులను హతమార్చింది, జెరూసలం గోడను కూల్చివేసింది మరియు టెంపుల్ మౌండ్ ని మరోసారి ధ్వంసం చేసింది. అయితే క్రీస్తు శతకం 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రవేశిస్తారు. మతపరమైన విశ్వాసం ప్రకారం ఆయన కూడా దేవుడు పంపిన వ్యక్తిగా భావించారు. యేసుక్రీస్తు రోమన్ సామ్రాజ్య పాలనను అలాగే అప్పటి యోధుల నాయకత్వాన్ని కూడా ప్రశ్నించడం ప్రారంభించారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు రావచ్చని భావించిన పాలకులు సుమారు క్రీస్తు శతకం 30 నుంచి 33 మధ్య కాలంలో జెరూసలంలో ఆయనను సిలువ వేయడం జరిగింది. యేసుక్రీస్తు బోధనల ప్రభావంతో ఏర్పడిన మతమే క్రైస్తవం, క్రిస్టియానిటీ అని కూడా అంటారు. లోతైన మతపరమైన వివరాల్లోకి వెళ్లకుండా పెద్ద దృశ్యాన్ని మాత్రమే చూస్తే జుడాయిజం మరియు క్రిస్టియానిటీ రెండూ కూడా ఇజ్రాయెల్ ప్రాంతంలోనే పుట్టాయి అనే విషయం స్పష్టమవుతుంది. క్రీస్తు శతకం 34 తర్వాత క్రిస్టియానిటీ మరింత వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కొత్త మతం వేగంగా పెరగడంతో రోమన్ సామ్రాజ్యంలో దాన్ని అణిచివేయాలని ప్రయత్నించారు. అయితే సుమారు క్రీస్తు శతకం 200 వరకు ఈ అణిచివేత కొనసాగింది. అయితే అణచివేత పెరిగే కొద్దీ క్రిస్టియానిటీకి మరింత ప్రజాదరణ పొందింది. క్రీస్తు శతకం 312 నాటికి రోమన్ సామ్రాజ్యంలో క్రిస్టియానిటీ చాలా ప్రాచుర్యం పొందింది. ఎంతగా పెరిగింది అంటే రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ కూడా దీనికి మద్దతుగా ప్రకటించారు. చివరకు ఆయన క్రిస్టియానిటీని స్వీకరించారు. తర్వాత 4వ శతాబ్దంలో జెరూసలంలో యేసుక్రీస్తును సిలువ వేసిన ప్రదేశంలో ఒక చర్చ్ నిర్మించబడింది. ఈ చర్చ్ ఆఫ్ ది హోలీ సిల్వర్. అందుకే జెరూసలం క్రైస్తవులకు కూడా పవిత్రమైన నగరం. ఇజ్రాయెల్ ప్రాంతం రోమన్ సామ్రాజ్యం అధికారంలో సుమారు 5వ శతాబ్దం సిఈ వరకు కొనసాగింది. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. వెస్ట్ రోమన్ సామ్రాజ్యం అండ్ ఈస్ట్ రోమన్ సామ్రాజ్యం. దీనిని బైజాంటైన్ సామ్రాజ్యం అంటారు. ఇజ్రాయెల్ ప్రాంతం ఈస్ట్ రోమన్ బైజాంటైన్ సామ్రాజ్యానికి వెళ్ళింది. ఈ సామ్రాజ్యం రాజధాని కాన్స్టాంటినోపుల్ ప్రస్తుతం టర్కీలోని ఇస్తాన్బుల్ లో ఉంది. ఇది క్రైస్తవ సమాజం. ఈ బైజాంటైన్ కాలంలో కూడా యోధులపై అణచివేత కొనసాగింది. అప్పట్లో యోధులు మరియు క్రైస్తవుల మధ్య కూడా భేదాలు ఉండేవి. దీనికి ముఖ్యమైన కారణం వారిలో విశ్వాసాల్లో తేడా. యోధులు యెహోవానే తమ దేవుడిగా నమ్ముతారు, కానీ క్రైస్తవులు యేసుక్రీస్తుని దేవుని రూపంలో లేదా దేవుని కుమారుడిగా నమ్ముతారు. అలాగే యేసుక్రీస్తు శిక్షించే విషయంలో యోధులు రోమన్ పాలకులకు మద్దతు ఇచ్చారని క్రైస్తవులు భావిస్తారు. మరోవైపు యోధులు యేసును ఒక చక్రవర్తిగా మాత్రమే గుర్తిస్తారు, కానీ దేవుడు కుమారుడిగా అంగీకరించారు. ఈ ఇద్దరు యోధులు మరియు క్రైస్తవులు అబ్రహాం కుమారుడు ఇస్హాక్ వంశానికి చెందిన వారే అయినప్పటికీ అభిప్రాయ భేదాల వల్ల విభేదాలు ఏర్పడ్డాయి. ఇప్పటి యుద్ధాలు భూమి సముద్ర ఆధిపత్యం కోసం జరుగుతుంటే అప్పట్లో యుద్ధాలు ఎవరి దేవుడు గొప్ప అన్న ప్రశ్న చుట్టూనే తిరిగేవి. బైజాంటైన్ సామ్రాజ్యంలో క్రైస్తవులు యోధులపై అనేక పరిమితులు విధించి వారిని అణచివేసేవారు. దీంతో చాలా మంది యోధులు ఇజ్రాయెల్ వదిలిపెట్టి పక్కనున్న ససానీడ్ సామ్రాజ్యంలోకి వలస వెళ్లారు. 5వ శతాబ్దం తర్వాత ప్రస్తుత ఇరాన్ ప్రాంతంలో ఉన్న ససానీడ్ సామ్రాజ్యం బైజాంటైన్ సామ్రాజ్యంపై విజయం సాధించి ఇజ్రాయెల్ ను తన ఆధీనంలోకి తీసుకుంది. 5, 6వ శతాబ్దాలలో ఈ రెండు సామ్రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. ససానీడ్ సామ్రాజ్యం జొరోనిజం అనే మతాన్ని అనుసరించేవారు. ఇదే మతాన్ని నేటి పార్సీలు అనుసరిస్తున్నారు. ఈ కాలంలో యూదుల పరిస్థితి ఏంటంటే క్రైస్తవ మతం పెరుగుతున్న కొద్దీ యూదులను అణచివేయబడుతున్నారు. దీంతో వారు యూరోప్, ఫ్రాన్స్, ఇరాక్, భారత్, ఆఫ్రికా వంటి ప్రాంతాలకు వలస వెళ్లి స్థిరపడ్డారు. సుమారు 600 సిఈ వరకు బైజాంటైన్ మరియు సాసనీడ్ సామ్రాజ్యాల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. కొన్నిసార్లు ఇజ్రాయెల్ బైజాంటైన్ చేతిలోకి వెళ్తే మరికొన్నిసార్లు సాసనీడ్ సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్తూ ఉండేది. అంటే ఈ ప్రాంతంలో తరచూ పాలకులు మారే
పరిస్థితి ఉండేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు శతకం 570లో ప్రవక్త మొహమ్మద్ జన్మించారు. ముందుగా చెప్పినట్లు అబ్రహం లేదా ఇబ్రహీం రెండవ కుమారుడు ఇస్మాయిల్ వంశానికి చెందిన వారే ఈ మొహమ్మద్. ప్రవక్త మొహమ్మద్ ఇస్లాం మతాన్ని మక్కా, మదీనా ప్రాంతంలో స్థాపించారు. ఇవి ప్రస్తుత సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఖురాన్ ప్రకారం స్వర్గానికి వెళ్లే ముందల ఒక రాత్రిలో మక్కా నుండి జెరూసలం వరకు మొహమ్మద్ ప్రయాణించి అక్కడి అల్ అక్సా మసీదులో ప్రార్థనలు చేశారని ముస్లింలు నమ్ముతారు. ఈ ప్రయాణాన్ని నైట్ జర్నీగా పిలుస్తారు. సుమారు 1100 కిలోమీటర్ల దూరాన్ని ఆయన అల్ బురాక్ అనే దివ్య గుర్రంపై ప్రయాణించారని విశ్వాసం. ఇక్కడే ప్రధాన భేదం. యూదుల ప్రకారం 685 CE కంటే ముందుగా ఈ ప్రాంతంలో టెంపుల్ మౌంట్ ఉండేది. ఇస్లాం ప్రకారం ఇదే ప్రదేశంలో అల్ అక్సా మసీద్ పవిత్ర స్థలం ఉండేది. కాబట్టి ఈ ప్రదేశం ఎవరిది అన్న విషయంపై విభేదాలు కొనసాగుతున్నాయి. క్రీస్తు శతకం 632లో ప్రవక్త మొహమ్మద్ మరణించిన తర్వాత ఇస్లాం మతం మొత్తం మిడిల్ ఈస్ట్ లో వేగంగా విస్తరించింది. ఇక క్రీస్తు శతకం 636లో ఇజ్రాయెల్ బెజంటైన్ సామ్రాజ్య నియంత్రణలో ఉండేది. అదే సమయంలో ఇస్లాం వేగంగా విస్తరిస్తూ రషీదుల్ ఖలీఫత్ అనే పాలనా వ్యవస్థను ఏర్పరచుకుంది. ఈ ఖలీఫత్ బెజంటైన్ సామ్రాజ్యాన్ని ఓడించి జెరూసలం ను స్వాధీనం చేసుకుంది. కాగా క్రీస్తు శతకం 685 ప్రాంతంలో టెంపుల్ మౌంట్ ప్రాంతంలో నిర్మాణ మార్పులు జరిగాయి. ఇస్లామిక్ పాలకులు అక్కడ అల్ అక్సా మసీద్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేశారు. ఖలీఫత్ అంటే ఒక రకమైన పాలకుడు లేదా నాయకుడు. క్రీస్తు శతకం 692లో డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సాధారణ నిర్మాణంగానే ఉండేది. తర్వాత కాలంలో దీన్ని గోల్డెన్ డోమ్, టైల్స్, మెరుగైన నిర్మాణ సామాగ్రితో అందంగా మార్చారు. కాగా 705 క్రీస్తు శతకంలో అదే కాంపౌండ్ లో మరో ముఖ్యమైన నిర్మాణం పూర్తయింది. అదే అల్ అక్సా మసీద్. ముస్లిం విశ్వాసం ప్రకారం డోమ్ ఆఫ్ ది రాక్ లోపల ఉన్న పవిత్ర రాయి నుంచి ప్రవక్త మొహమ్మద్ స్వర్గానికి వెళ్లారు. మరోవైపు యూదులు ఏమని నమ్ముతారంటే తమ పురాతన టెంపుల్ మౌంట్ ను ధ్వంసం చేసి దాని స్థానంలో ఈ మసీద్ నిర్మించారని భావిస్తారు. ఆ పురాతన మందిరాన్ని మిగిలిన భాగమే వెస్టర్న్ వాల్ అని వారు నమ్ముతారు. అందుకే ఈ గోడను పవిత్ర పూజిస్తారు. ఇదే ఇస్లాం మరియు యూదుల మధ్య ఉన్న ప్రధాన వివాదానికి ఒక ముఖ్యమైన కారణం. అందువల్ల 685 CEకి ముందు ఈ ప్రాంతంలో యూదులు టెంపుల్ మౌంట్ ఉందని యూదుల నమ్మకం. అదే ప్రదేశంలో అల్ అక్సా మసీద్ పవిత్ర స్థలం అని ముస్లింల నమ్మకం. ఈ రెండు మసీదులు రాక్ ఆఫ్ డోమ్ మరియు అల్ అక్సా మసీద్ అనే ప్రాంతం ఈ రోజు అల్ అక్సా కాంపౌండ్ అని పిలుస్తారు. ఇప్పటివరకు చూస్తే యూదులు ఇస్లాం మరియు క్రైస్తవ మతం కంటే పురాతన సమాజం అని, అలాగే ఈ మూడు మతాల మూలం అబ్రహాం సంతానమే అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమైందనుకుంటా. ఈ బ్యాక్గ్రౌండ్ తో ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య ఉన్న వివాదం మీకు మరింత సులభంగా అర్థమవుతుంది. ప్రారంభ 11వ శతాబ్దం వరకు జెరూసలం ప్రాంతం వివిధ ఇస్లామిక్ ఖలీఫాత్ల ఆధీనంలో ఉండేది. యూరప్, ఆఫ్రికా ప్రాంతంలో నివసిస్తున్న క్రైస్తవులు మరియు ఇతర దేశంలో స్థిరపడ్డ యూదులు జెరూసలంకు వచ్చి ప్రార్థనలు చేసి తిరిగి వెళ్లిపోయేవారు. ఈ యాత్రల వల్ల ఖలీఫత్ కు పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది కాబట్టి వారిని అనుమతించేవారు. క్రీస్తు శతకం 1099 ప్రాంతంలో ఇతర మతాల వారికి జెరూసలంలో ప్రవేశంపై పరిమితులు విధించబడ్డాయి. దీంతో యూరోప్ లోని పోప్ అక్కడి రాజులను ప్రేరేపించి పవిత్ర భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. దీంతో క్రైస్తవ సైన్యాలు జెరూసలం మీద దండెత్తాయి. ఈ యుద్ధాలనే క్రూసేడ్ లేదా పవిత్ర యుద్ధాలని అంటారు. క్రీస్తు శతకం 1099లో జరిగిన మొదటి క్రూసేడ్ లో క్రూసేడర్సే విజయం సాధించారు. జెరూసలం ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1099 నుంచి 1187 వరకు ఈ ప్రాంతం క్రూసేడర్ల నియంత్రణలో ఉండేది. కాగా క్రీస్తు శతకం 1187లో ముస్లిం అరబ్ నాయకత్వంలో మళ్లీ జెరూసలం ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా క్రైస్తవులు పలుమార్లు అంటే సుమారుగా 9 సార్లు క్రుసేడ్ నిర్వహించినప్పటికీ పెద్దగా విజయాలు సాధించలేకపోయారు. తర్వాత 1260 నుండి 1517 వరకు జెరూసలం మాముక్ల సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది. ఇది ఒక ఇస్లామిక్ సామ్రాజ్యం. అనంతరం క్రీస్తు శతకం
1517 నుండి 1917 వరకు జెరూసలం ఒటమన్ సామ్రాజ్యం కింద కొనసాగింది. దాదాపు 700 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ముస్లింల పాలన కొనసాగింది. ఈ కాలంలో యూదులు జెరూసలం వదిలి యూరోప్, ఆఫ్రికా మరియు ఇతర అరబ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్లిన యూదులు వ్యాపారాలలో, విద్యలో, వృత్తిలో ఎదిగి మంచి స్థానం సంపాదించారు. 17వ, 18వ శతాబ్దాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో యూరోప్ లో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఈ సమయంలో అనేక రంగాల్లో యూదులు పెట్టుబడులు పాల్గొనడం ఎక్కువగా ఉండేది. వ్యాపార, ఆర్థిక రంగంలో వారు సాధించిన విజయాల వల్ల యూరోప్ లో కొన్ని వర్గాల్లో ఈర్ష్య, అసూయ, అసురక్షిత భావాలు పెరిగాయి. ఈ కారణం వల్ల యూదులపై విపక్షం మరింత పెరిగింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో యూదులు విపక్షణకు గురయ్యారు. కొన్ని చోట్ల వీళ్ళని వెళ్ళగొట్టారు కూడా. యూదులపై ఈ విధమైన ద్వేషాన్ని యాంటీసెమిటిజం అంటారు. 17వ శతాబ్దంలో ఒటమన్ సామ్రాజ్యం కాలంలో జెరూసలంలో యూదుల జనాభా తక్కువగా, అంటే సుమారుగా 10% ఉండేది. మిగతా యూదులు ప్రపంచంలోని వివిధ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఒటమన్ పాలనలో యూదులు ధీమిలుగా పరిగణించబడేవారు. అంటే వారికి కొన్ని పరిమిత హక్కులు మాత్రమే ఉండేవి. వేర్వేరు దేశాల్లో ఎదుర్కొన్న విపక్ష కారణంగా యూదులు ఒక ఆలోచన బలపడింది. మనకంటూ ఒక దేశం ఉండాలి, మనకు సురక్షిత స్థానం కావాలి అనే భావన వారికి పెరిగింది. ఈ ఆలోచనతో 1897లో ప్రపంచంలోని యూద నాయకులు స్విట్జర్లాండ్ లోని బజల్స్ నగరంలో సమావేశం అయ్యారు. దీనిని ఫస్ట్ జయనిస్ట్ కాంగ్రెస్ అంటారు. ఈ సమావేశంలో యూదుల కోసం ఒక స్వాతంత్ర దేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకు వారు జెరూసలం ప్రాంతాన్ని తమ స్వదేశంగా ఎంచుకున్నారు. ఎందుకంటే అది తమకు దేవుడు ఇచ్చిన భూమి అని వారి నమ్మకం. ఆ సమయంలో ఈ ప్రాంతం ఒటమన్ సామ్రాజ్యం కింద ఉన్న పాలస్తీన్ భాగంగా ఉండేది. తర్వాత 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఒటమన్ సామ్రాజ్యం జర్మనీకి మద్దతుగా యుద్ధంలో చేరి బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా పోరాడింది. ఇదే సమయంలో యూరోప్ లో, ముఖ్యంగా జర్మనీ సహా ఇతర ప్రాంతాల్లో యూదులపై విపక్ష మరింత పెరిగింది. దీనికి ప్రతీకగా యూదులు మరింత ఏకమై తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జయోనిజం అనే ఉద్యమం బలపడింది. ఇది యూదుల హక్కులను కాపాడటం, వారికి ఒక స్వాతంత్ర దేశం ఏర్పరచడం లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమం. కాగా ఒటమన్ సామ్రాజ్యాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో అప్పటి బ్రిటిష్ విదేశాంగ మంత్రి యూదులకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో, మీరు యుద్ధంలో మాకు మద్దతిస్తే పాలస్తీన్ లో మీ స్థలం మీకు కల్పిస్తాము అని హామీ ఇచ్చారు. ఈ ఆఫర్ కి ఆకర్షితులైన యూదులు బ్రిటిష్ కు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రహస్యంగా మరో ఒప్పందం కూడా చేసింది. ఒటమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న అరబ్ నాయకుడు హుస్సేన్ బిన్ అలీతో కూడా వారు ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే, మీరు మాకు మద్దతిస్తే యుద్ధం తర్వాత ఒటమన్ ప్రాంతాలన్నిటినీ పాలస్తీన్ తో సహా మీకు అధికారాన్ని ఇస్తాము అని. ఈ వాగ్వాదాన్ని నమ్మి హుస్సేన్ బిన్ అలీ కూడా బ్రిటిష్ కు మద్దతుగా నిలిచాడు. ఇలా యూదులు, అరబ్లు, బ్రిటిష్ అందరూ కలిసి ఒటమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కూడా కీలక పాత్ర పోషించింది. అలాగే ఫ్రాన్స్ తో కూడా బ్రిటిష్ మరొక ఒప్పందం చేసింది. యుద్ధం గెలిచిన తర్వాత ఒటమన్ సామ్రాజ్యాన్ని పాలస్తీనాని మరియు జెరూసలం సహా ఇద్దరం పంచుకుందామని చెప్పింది. ఫ్రాన్స్ కూడా ఈ మాటను నమ్మి బ్రిటిష్ కు మద్దతు ఇచ్చింది. చివరికి యుద్ధంలో బ్రిటిష్ విజయం సాధించింది అండ్ ఒటమన్ సామ్రాజ్యం ఓడిపోయింది. ఇప్పుడు బ్రిటిష్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు యూదులు, అరబ్ నాయకుడు అండ్ మరియు ఫ్రాన్స్ ముగ్గురు పాలస్తీనాపై తమ హక్కు కోరారు. ఇక్కడ బ్రిటిష్ మరో వ్యూహాన్ని ఉపయోగించింది. పాలస్తీన్ ప్రాంతం పాలించేందుకు స్థానిక ప్రజలు ఇంకా అనుభవం లేదు అని, వారికి పరిపాలన అనుభవం వచ్చే వరకు ఈ ప్రాంతం బ్రిటిష్ నియంత్రణలోనే ఉంటుంది అని ప్రకటించారు. యుద్ధంలో గెలిచిన ఆనందం, అలాగే బ్రిటిష్ అప్పట్లో ప్రపంచ నెంబర్ 1 పవర్ కావడంతో చాలా మంది ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేదు. తర్వాత పాలస్తీన్ లో నివసిస్తున్న అరబ్ ముస్లింలు, యూదులు, క్రైస్తవులను ప్రభావితం చేయడానికి బ్రిటిష్ అక్కడ కొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేసింది. ముస్లింల కోసం ఒక
సంస్థ, క్రైస్తవుల కోసం ఒక సంస్థ, యూదుల కోసం మరో సంస్థ, ఇలా 3 వర్గాలు వేరువేరుగా ఏర్పాటు చేసింది. ఈ విధంగా ప్రజలను విభజించడం వల్ల అప్పటి వరకు కలిసి ఒటమన్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకంగా పోరాడిన యూదులు, పాలస్తీన్ అరబులు, క్రైస్తవులు పరస్పరం విభజించే పరిస్థితి వచ్చింది. ఈ విధానాన్ని డివైడ్ అండ్ రూల్ అంటారు. ఈ సమయంలో 1929 లో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. హిట్లర్ యూదులపై తీవ్రమైన అణచివేత ప్రారంభించాడు. యూదులపై హిట్లర్ దాడులకు కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికి యూదులే కారణమని, జాతి మరియు మత వివక్ష అండ్ ప్రజల్లో నేషనలిజం పెంచడానికి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే రాజకీయ ఉద్దేశం. ఈ హింస కారణంగా చాలా మంది యూదులు జర్మనీ నుండి పారిపోయి పాలస్తీనాకు వెళ్లడం ప్రారంభించారు. అక్కడ భూములు కొనుగోలు చేసి స్థిరపడ్డారు. దీంతో పాలస్తీనాలో యూదుల జనాభా వేగంగా పెరిగింది. అదే సమయంలో అక్కడి అరబ్ ముస్లింలు అసంతృప్తి, భయం పెరిగింది. యూదులపై వ్యతిరేక భావనలు మరింత పెరిగాయి. 1939 లో జర్మనీ పోలాండ్ పై దాడి చేయడం ద్వారా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. 1945 లో జర్మనీ ఓటమితో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధ సమయంలో సుమారు 60 లక్షల మంది యోధులు హతమయ్యారు. అదే సమయంలో లక్షల సంఖ్యలో యోధులు పాలస్తీనాకు చేరుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యతో యోధులు రావడం అండ్ స్థానిక అరబ్ ముస్లింలు ఉద్రిక్తతలు పెరిగాయి. వారు బ్రిటిష్ పాలనకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్ పాలన బాధ్యత నుండి తప్పుకోవాలని నిర్ణయించింది. పాలస్తీన్ నుంచి తప్పుకుంది. 1947 లో ఈ సమస్యను యునైటెడ్ నేషన్స్ తీసుకుంది. వారు ఒక పరిష్కారం ప్రతిపాదించారు. ఒక భాగం ఇజ్రాయెల్ యూదుల కోసం, మరో భాగం పాలస్తీనా అరబ్ ముస్లింల కోసం, మరో భాగమైన జెరూసలం అంతర్జాతీయ ప్రాంతంగా, ఏ దేశానికి చెందని ప్రత్యేక ప్రాంతంగా ఈ ప్రతిపాదనను యూదులు అంగీకరించారు. కానీ పాలస్తీనా అరబులు దీన్ని అంగీకరించలేదు. సో ఇక్కడే యూదులు మరియు పాలస్తీనాల మధ్య ఘర్షణ మరింత పెరిగింది. 1948 మే 14న యూదులు స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే కొత్త దేశాన్ని ప్రకటించారు. దీనికి ప్రతీకగా మరుసటి రోజే మే 15, 1948న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రకటించాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించడమే కాకుండా సుమారుగా 75% పాలస్తీనా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అందులో వెస్ట్ జెరూసలం కూడా ఉంది. మిగిలిన పాలస్తీనా 2 భాగాలుగా విడిపోయింది. గాజా స్ట్రిప్ ఈజిప్ట్ కు నియంత్రణలోకి వెళ్ళింది అండ్ వెస్ట్ బ్యాంక్ జార్డన్ నియంత్రణలోకి వెళ్ళింది. ఈ పరిణామాల వల్ల సుమారు 7 లక్షల పాలస్తీనులు తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన అరబ్ ప్రపంచంలో తీవ్ర అసంతృప్తి కలిగించింది. కాగా 1967 లో ఈజిప్ట్ అధ్యక్షుడు మళ్లీ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై దాడి చేశాయి. ఈ యుద్ధాన్ని 6 డే వార్ అంటారు. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఘన విజయం సాధించింది. ఈ యుద్ధం తర్వాత ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్ మరియు సిరియా నుంచి గోల్డెన్ హైట్ ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకుంది. దీనికి ప్రతీకగా 1973లో మళ్లీ ఈజిప్ట్, సిరియా మరియు ఇతర అరబ్ దేశాలు కలిసి ఇజ్రాయెల్ పై యుద్ధం చేశాయి. ఈ యుద్ధాన్ని యం ఖరీఫ్ వార్ అని అంటారు. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ విజయం సాధించింది. తర్వాత ఇజ్రాయెల్ జెరూసలాన్ని తన రాజధానిగా ప్రకటించింది. దీనిని ప్రపంచంలో అనేక దేశాలు వ్యతిరేకించాయి. యునైటెడ్ నేషన్స్ కూడా ఇజ్రాయెల్ పై ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో 1964లో స్థాపించబడిన పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO పాలస్తీన్ ప్రజల ప్రతినిధిగా ఎదిగింది. ఈ సంస్థ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించింది. యాసిర్ అరాఫత్ ఈ సంస్థలో ప్రముఖ నాయకుడు. 1987 వరకు PLO ఇజ్రాయెల్ పై వివిధ దాడులు, విమానాల హైజాక్ వంటి చర్యలు చేపట్టింది. అయితే 1987 తర్వాత PLO తన రూట్ మార్చి ఇజ్రాయెల్ ను గుర్తించడానికి సిద్ధమైంది. ఈ మార్పు కొంతమంది పాలస్తీనా యువతలకు నచ్చలేదు. కాగా వారు PLOకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 1987లో జరిగిన ఉద్యమంలో ఫస్ట్ ఇంతిఫాద్గా అంటారు. ఈ ఉద్యమం నుంచే హమాస్ అనే సంస్థ ఏర్పడింది. ప్రారంభంలో PLO ప్రభావాన్ని తగ్గించడానికి ఇజ్రాయెల్ హమాస్ ను పరోక్షంగా ప్రోత్సహించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ తర్వాత హమాస్ ఇజ్రాయెల్ కే వ్యతిరేకంగా మారి 1990 నుంచి ఈ సంస్థ ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగిస్తుంది. ఇటీవల కాలంలో కూడా హమాస్ నాయకులు మొహమ్మద్ దీప్, హాస్య సిన్వర్ వంటి వారు ఇజ్రాయెల్ పై దాడులు ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే హమాస్ అనే ఈ ఉగ్రపామును పెంచింది ఇజ్రాయెలే. 1990 నుండి 2005 వరకు
గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ రెండు ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలోనే ఉండేవి. 2005 లో ఇజ్రాయెల్ గాజా నుంచి తన సైన్యాన్ని వెనక్కి తెచ్చుకుంది. కానీ గాజా చుట్టూ ఉన్న సముద్ర మార్గాలు, రహదారులు, గగనతలం మీద నియంత్రణ మాత్రం కొనసాగిస్తుంది. 2007 లో హమాస్ గాజా స్ట్రిప్ పై పూర్తి నియంత్రణ సాధించింది. ఆ తర్వాత హమాస్ భూగర్భ స్వరంగాలు నిర్మించడం ప్రారంభించింది. ఈ స్వరంగాల ద్వారా ప్రధాన ఉద్దేశం ఏంటంటే బయట నుండి, ముఖ్యంగా ఈజిప్ట్ వైపు నుంచి ఆయుధాలు రహస్యంగా తరలించడం. కాలక్రమేణా ఈ మార్గం ద్వారా రాకెట్లు వంటి ఆయుధాలు కూడా చేరాయి. ఇంకా వెస్ట్ బ్యాంక్, జెరూసలం ప్రాంతం మాత్రం ఇప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం ఉంది. ఇక్కడ రెండు వైపుల వాదనలు ఉన్నాయి. పాలస్తీనా అభిప్రాయం ఏంటంటే మా వెస్ట్ బ్యాంక్, మా జెరూసలంలో ఇజ్రాయెల్ సైన్యం ఎందుకు ఉందని, మమ్మల్ని స్వేచ్ఛగా జీవించనివ్వండి అని. అండ్ ఇజ్రాయెల్ వాదన ఏంటంటే మేము సైన్యాన్ని వెనక్కి తీసుకుంటే వెంటనే దాడులు జరుగుతాయని, మా ప్రజల భద్రత కోసం సైన్యం అక్కడ ఉండాల్సిందే అని. ఈ కారణం వల్ల ఈ సమస్య చాలా క్లిష్టంగా మారింది. సరే గాయ్స్, ఈ వీడియో కిందే మరి కాంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. జై హింద్.